హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే చా సేమియా దోశ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు బాగా ఇష్టపడతారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చాలా బాగుంటాయి దోశలు క్రిస్పీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో. ఓకేనా ఫ్రెండ్స్? దానికోసం ముందుగా ఒక కప్పు సేమియా తీసుకోవాలి. అందులో ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవాలి. ఈ రెండు మిక్స్ చేసుకొని టైం ఉందనుకోండి ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి, లేకపోతే 1 అవర్ సరిపోతుంది. ఇలా నానిన తర్వాత ఒక కప్పు బియ్యపిండి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా సేమే ఇలా నానిపోతాయండి మెత్తగా. మీకు నచ్చితే ఇలా బియ్యపిండి కలుపుకొని ఈ విధంగా అయినా పిండి పలచగా తీసుకొని దోశ వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బ్యాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. అయితే ఇలా గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసిన తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని సరిపడా ఇట్లా దోశ పిండిలాగా ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా కరివేపాకు, కొంచెం సాల్టు టేస్ట్కి సరిపడంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అవనిచ్చి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం గుంట గరిటె తీసుకొని ఇలా దోశ మాదిరిగా ఇలా పలచగా వేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి క్రిస్పీ సేమియా దోశ రెడీ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.